ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. దాదాపుగా 2000 కాలేజీలు తమకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 10,000 కోట్లు చెల్లించాలి అంటూ బంద్ పాటిస్తున్నాయి. దీంతో పాటుగా 30,000 మందితో ధర్నా కూడా నిర్వహించాలని భావిస్తున్నాయి. బట్ ఎందుకని వాటన్నిటిని యూజ్లెస్ కాలేజీలుగా ప్రభుత్వం భావిస్తోంది? సమస్య ఎక్కడుంది? పరిష్కారం ఏంటి? సమాధానం ఏంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాత్రి గారు. సార్ నమస్తే. సో యూజువల్గానే మనకున్న ఉన్నత విద్యా సంస్థలు అనగానే మనకొక ఎక్స్పీరియన్స్ ఇస్తాయి, లేకుంటే మనల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచే వాటిగా భావిస్తాయి, మనకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అంతా అందిస్తుంది, స్కిల్స్ని ఇస్తుంది అనుకుంటాం. బట్ వాటినే యూజ్లెస్ కాలేజీలు అనేటువంటి భావన ప్రభుత్వంలో ఉంది. అది కూడా దాదాపుగా 2000 కాలేజీలు. నాట్ ఏ స్మాల్ అమౌంట్ కదా, నెంబర్ అనేది చిన్నది కాదు అసలు. ఇప్పుడు ఈ బంద్ పాటిస్తున్న కాలేజీలో ఫార్మసీ, ఎంబీఏ, నార్మల్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్, అది కాకుండా ఇంజనీరింగ్, వీళ్ళందరూ ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అని చెప్పి కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చారు. మంచిదే, అంటే పేదోళ్ళ పిల్లలకి చదువు లేకపోతే వాళ్ళకి ఫీజు కట్టడానికి కెపాసిటీ లేనప్పుడు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని. కానీ కవిత గారు ఏమైందంటే దీంతో పాటు ఇమ్మీడియట్గా అప్పుడున్న పొలిటీషియన్స్ చాలామంది వాళ్ళ దగ్గర 100 ఎకర్లు 200 ఎకర్లు పొలాల ల్యాండ్ ఉన్నాయి, అదన్నీ కన్వర్ట్ చేసి కాలేజ్ చేసుకున్నారు. వాళ్ళు బిజినెస్ అయిపోయింది. అంటే మీరు ఒక కాలేజీలో ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 500 పిల్లలు ఉంటే మీరు కావాలని చెప్పి 350 పిల్లల్ని కూడా రియంబర్స్మెంట్ కింద తీసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ మీరు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వస్తే నేనేం చేయక్కర్లేదు, ఈ 150 పిల్లలు ఫీజు కడితే చాలు, నేను ఫ్యాకల్టీకి ఇచ్చేసుకుంటాను, వాళ్ళకి ఇచ్చేసుకుంటాను, అన్ని నా డబ్బులంతా ప్రాఫిట్ మోడ్లో వెళ్ళిపోతుందండి. దాని తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్స్ ఈ స్కీమ్ని ఒక మేజర్ ప్రాబ్లంగా చూస్తున్నారు అన్నమాట. అంటే ఈ కాలేజీలు దీని మీద బతుకుతున్నారు, రియంబర్స్మెంట్ మీద. అది ప్రాబ్లం వచ్చిందన్నమాట. సో ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం చాలా సంవత్సరాల ముందు నుంచే, నేను బహుశా 5 సంవత్సరాల ముందు దీని గురించి మాట్లాడాను. నేను రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్తుంటాను, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కాలేజీలు. గెస్ట్ లెక్చర్గా చాలా సంవత్సరాలు నేను సాటర్డే రోజు నా ఫ్రీ రోజు వెళ్ళి గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటాయి మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద. కానీ నేనేం చూశానంటే కవిత గారు, స్టూడెంట్ క్వాలిటీ చాలా దారుణంగా ఉంది. నేను ఎప్పుడు ఏ కాలేజ్, మొన్న కూడా కాలేజ్కి వెళ్ళాను, నేను పేరు తీసుకోను కానీ, ఇంజనీరింగ్ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద ట్విన్ సిటీస్. కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ చూడంగానే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఒక చిన్న ప్రశ్న అడిగితే కూడా వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ సబ్జెక్ట్ గురించి తెలుసు, కానీ అవుట్ ఆఫ్ ద సిలబస్ సబ్జెక్ట్ అడిగితే వాళ్ళకి ఏం తెలియదు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ దేంట్లో లేదు అసలు, అబ్సల్యూట్లీ జీరో. యుక్రెయిన్ రష్యా వార్ గురించి అడిగాను, టెక్నాలజీ ఏం నడుస్తుంది, ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, నో ఆన్సర్. అప్పుడే నాకు స్టాండర్డ్ డైలాగ్ ఉంది, చాలామంది కాలేజ్ మేనేజ్మెంట్స్కి వాళ్ళు పిలిపించిన తర్వాత వాళ్ళు రిగ్రెట్ చేస్తారు, ఎందుకు పిలిచాను, నేను పిలిపించుకున్నామని చెప్పేసి. అదేంటే మీకు ఒక్కడికి కూడా ఉద్యోగం రాదని చెప్తాను నేను స్టూడెంట్స్కి, ఈవెన్ ఎంబీఏ స్టూడెంట్స్ కూడా చెప్తాను. మా దాంట్లో పాత ఒక మలయాళం సినిమాలో ఒక డైలాగ్ ఉంది, పొద్దున్న లేసి ఒక అబ్బాయి కాలేజ్కి వెళ్తున్నాడు, బ్రష్ చేసుకుంటున్నాడు, రెడీ అవుతున్నాడు. సో వాళ్ళ అంకుల్ వచ్చి అడుగుతాడు, నువ్వు ఏం చదువుతున్నావు అంటే, నేను బీకామ్ చేస్తా అంటారు. నువ్వు ఎందుకు చదువుతున్నావు చెప్పు అని చెప్పి, ఉద్యోగం కోసం అంటే ఏదో కాలేజ్కి వెళ్దాం ఒకటే అని చెప్పేసి. ఇది ప్రాబ్లం అక్కడే వచ్చింది. ఇక్కడ మన దగ్గర క్వాంటిటీ ఎక్కువైంది, క్వాలిటీ పోయింది, మొత్తం చాలా దెబ్బతింది క్వాలిటీ మన దగ్గర. మీరు నార్మల్ కాలేజెస్ తీసుకోండి, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ 100% ప్లేస్మెంట్ అని హోర్డింగ్ మీద పెడతారు. మొన్ననే ఐ థింక్ 6 నెలల ముందు JNTU ఒక రైడ్ కండక్ట్ చేసి చాలామంది కాలేజెస్లో ఉన్న ప్లేస్మెంట్ ఫ్రాడ్ అని చెప్పారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే TCSలో కూడా 3 అరెస్ట్ కూడా చేసి సస్పెండ్ కూడా చేశారు. TCS వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, లంచం, కాలేజెస్ దగ్గర నుంచి లంచం తీసుకొని ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్ ఇచ్చారు వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి. ఆఫర్ లెటర్, ఇట్ ఈస్ నాట్ ఎ రిక్రూట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ అపాయింట్మెంట్ కాదు. సో వీళ్ళు ఎందుకు కావాలంటే, వీళ్ళు ఎప్పుడు నేను డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఉండే ముందు ధృవ కాలేజ్ చైర్మన్, ముందు ఆయన డీన్ ఉండే JNTU, 20 సంవత్సరాల ముందు ధృవ కాలేజ్ స్టార్ట్ చేసింది ఆయన. ఇప్పుడు మెడ్చల్ కాడ ఉంది ORR దగ్గర. నేను ఆయన దగ్గర ఎప్పుడు ఆర్గ్యూ చేస్తుండే, ఆయన 1 year, I think 1.5 years ago ఈ పాస్ట్ అవే. నేను చెప్తాను, సార్ మీరు ఎందుకు ప్లేస్మెంట్ అష్యూర్ చేస్తున్నారు స్టూడెంట్స్కి, వాళ్ళు ఏం చేయమంటావు అని అడుగుతాను. ఈజ్ అ వెరీ షార్ట్ టెంపర్డ్ మ్యాన్, టిపికల్ తెలంగాణ రెడ్డి అని చెప్తాడు. ఇప్పుడు నేను తెలంగాణ రెడ్డి నేను, ఎందుకు ఇస్తున్నారు సార్ మీ ప్లేస్మెంట్ అని అడుగుతాను. మీ పిల్లలు బాగుంటే, మీ స్టూడెంట్స్ బాగుంటే కంపెనీల మీద వచ్చి లైన్ కడతారు బయట. ఇప్పుడు IIMలు చూడండి,
ఐఏఎం డే 0 ఎందుకు తీసుకుంటారు? డే 0 మీద ప్రీమియం పే చేసి వాళ్ళు డే 0 స్టూడెంట్స్ రిక్రూట్ చేస్తారు. ఎందుకంటే డే 1 రాగానే వెళ్ళిపోతారు. బెస్ట్ స్టూడెంట్స్ ఆర్ గాన్. ఎందుకంటే ఒకసారి మీకు ఒక రిక్రూట్మెంట్ వస్తే, ఒకసారి మీకు ప్లేస్మెంట్ వస్తే, యూ విల్ నాట్ గో టు ద నెక్స్ట్, యూఆర్ నాట్ సపోజ్ టు అటెండ్ అనదర్ ఇంటర్వ్యూ. మా దగ్గర కూడా వెన్ ఐ వాస్ డూయింగ్ మై హోటల్ మేనేజ్మెంట్ సేమ్ రూల్ ఉండే. ఒకసారి మీకు తాజ్లో వచ్చేస్తే ఒబరాయ్ వాళ్ళు నెక్స్ట్ డే వస్తే ఒబరాయ్ వాళ్ళకి లేదు, మేము వెళ్ళలేము ఆ ఇంటర్వ్యూకి, బికాజ్ వీ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ద ఆఫర్. మన దగ్గర ప్రాబ్లం స్పెషలీ ప్రొఫెషనల్ కాలేజెస్. డిగ్రీ అయితే నేను ఎప్పుడో చెప్పాను, దీనికన్నా ముందు చాలా ప్లేసెస్లో మాట్లాడుతూ నేను చెప్పాను ఈ మాట. మన దగ్గర ఉన్న డిగ్రీ కాలేజ్ బంద్ చేసి పడేయాలి. అసలు బికాస్ వాట్ ఆర్ యూ డూయింగ్ సైన్స్ ఫర్? బీఎస్సీ నేను కూడా బీఎస్సీ మ్యాథ్స్ చేశాను ఉస్మానియా నుంచి, రైల్వే డిగ్రీ కాలేజ్. బీఎస్సీ చేసి మీరు ఏం చేస్తారు? ఎంఎస్సీ చేస్తారు, దాని తర్వాత పిహెచ్డీ చేస్తారు, అంటే లెక్చరర్ కావబోతున్నారు మీరు. మన దగ్గర స్కిల్ బేస్డ్ కోర్సెస్ లేవు. ఎవరి దగ్గరైనా అరే బాబు ప్లంబింగ్ నేర్చుకోరా అంటే ప్లంబింగా లేదు, నాకు ఐటీ ఉద్యోగం కావాలి, నాకు ల్యాప్టాప్ వేసి కుందు ఒక ఏసీ ఆఫీస్లో కూర్చోవాలి, వైట్ కాలర్ జాబ్, లేకుంటే యూఎస్కి వెళ్ళాలి. అక్కడ ఏం చేస్తావు అదే నాకు తెలియదు. యూఎస్కి వెళ్ళాలి, మా చుట్టాలందరూ యూఎస్లో ఉన్నారు, నేను కూడా పోతా. కాలేజెస్ ఫస్ట్ చేయాల్సింది. అఫ్కోర్స్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీరు చెప్పిన యూజ్ చేసిన వర్డ్ యూజ్లెస్ కాలేజెస్, అది పెద్ద ఒక డిబేట్ అయిపోయింది. ఐఏఎస్ ఆఫీసర్ని రిటర్న్ తిట్టారు వీళ్ళు కాలేజ్ వాళ్ళు, ఆమె యూజ్లెస్ అని చెప్పేసి. కానీ చెప్పిన మాటకు చాలా మటుకు నిజాలు ఉన్నాయి దాంట్లో. బహుశా చాలా మంది కామెంట్ సెక్షన్లో వచ్చి నా వ్యతిరేకంగా కామెంట్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం, బట్ ఐఎమ్ షోయింగ్ దమ్ ద మిర్రర్. మీరు సిటీలో ఉన్న ఇదే చెప్పాను, టాప్ 10 కాలేజెస్ తీసుకోండి, వాళ్ళ అవుట్పుట్ చూడండి. 30 సంవత్సరాల ముందు ఇదే కాలేజ్ సెటప్ చేసినప్పుడు 20-30 సంవత్సరాలు అప్పుడు అవుట్పుట్ చూడండి, ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఒకటి ఫ్యాకల్టీ. మీరు వై ఐఐటీస్ ఆర్ ఐఐటీస్, ఐఐటి శాలరీ మీ ప్రైవేట్ కాలేజ్లో చూస్తే చాలా తక్కువ. మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకన్నా ఎక్కువ జీతం ఇస్తారు మన దగ్గర, కానీ వాళ్ళు ఐఐటి ఎందుకు కావట్లేదు? బికాజ్ ద కట్ ఆఫ్ లెవెల్ ఇస్ సో హై. మీ దగ్గర ఐఐఎంలో 99%, 99.99% మీది. సో మీరు బెస్ట్ అని కాంపీట్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ కూడా అక్కడ వాళ్ళ ప్యాషన్తో ఉంటున్నారు, ఎక్కువ రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మన దగ్గర అట్లాంటి ఏం లేదు. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, ఎన్ని ఎంబీఏ కాలేజెస్ రీసెర్చ్ మీద వాళ్ళ ఫ్యాకల్టీ రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తున్న ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర ఐఎస్బి ఉంది ఇక్కడ హైదరాబాద్లో. వాళ్ళది ఫస్ట్ ఫిలాసఫీ ఏంటంటే, ఫస్ట్ రూల్, రిక్రూట్మెంట్ వాళ్ళు తీసుకున్నప్పుడు, స్టూడెంట్స్ని తీసుకుంటున్నప్పుడు దే షుడ్ హ్యావ్ మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీరు ఒకసారి క్లాస్లో కూర్చొని ఒక కేస్ స్టడీ వింటున్నప్పుడు మీకు సడన్గా స్ట్రైక్ అవుతున్నారు, ఇది నేను పనిచేస్తున్న చోట్ల కూడా ఇట్లా జరిగింది అని చెప్పి. యూఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ద డిబేట్ ఇన్ ద క్లాస్ రూమ్. మీరు ఫ్రెష్గా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అసలు ఏ ఐడియా లేదు వాట్ ఈస్ బిజినెస్ అనేది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఎంబీఏ కాలేజెస్ కూడా లైక్ ఐఐఎం మీరు కూడా మినిమం 2 years, మీరు 3 years పెట్టక్కర్లేదు, ఐఎస్బీ లాగా 3 years పెట్టక్కర్లేదు, మీరు 1-2 years అన్న మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దీనికన్నా ముందు నా సీనియర్ స్కూల్ నుంచి నా సీనియర్ ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడున్న ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు. ఇప్పుడు మేము రిక్రూట్మెంట్కి వెళ్తుండే రెగ్యులర్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఆల్మోస్ట్ 17 years ఐవ్ గాన్ అండ్ రిక్రూట్మెంట్ అక్కడ అన్ని కాలేజెస్, ఎంబీఏ కాలేజెస్ సేల్స్ కోసం మా టైమ్స్ ఆఫ్ ఇండియాలో. అప్పుడు బిలీవ్ చేయరు కవిత గారు, ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజుల్లో, ఐఎమ్ టాకింగ్ బిఫోర్ 2007, 100 మంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేస్తే ఒక్కరు కూడా దొరకరు. ఒక్కసారి ఒకరు దొరుకుతారు, మ్యాక్సిమం 2 అంతే. సేమ్ విత్ హెచ్సియు, అక్కడ కూడా వెళ్ళాను. అండ్ ఐఎమ్ నాట్ ద ఓన్లీ వన్ డిసైడింగ్. మా బాసులు 2 ఉన్నారనమాట, మా బ్రాంచ్ హెడ్ ఉన్నారు, మా ఇది వర్టికల్ హెడ్ ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు పక్కన. వాళ్ళే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఎక్కడికి తీసుకొచ్చాము, కాలేజీలోకి వెళ్ళాం మనం అసలు. యూ వోంట్ బిలీవ్, వాళ్ళకి బెటర్ అవుట్పుట్ సెయింట్ ఫ్రాన్సిస్ నుంచి వస్తుంది, బట్ దే ఆర్ నాట్ ఎంబీఏ స్టూడెంట్స్. అప్పుడు సి ద బ్రాండ్ ఒకటి ఉంటుంది కాలేజెస్ది, చాలా ఇంపార్టెంట్. మనం వీ హ్యావ్ డైల్యూటెడ్ అవర్ బ్రాండ్. ఒకటి ఏఐసిటీ ఫాల్ట్, కోర్సెస్ని ఇప్పుడు రీసెంట్లీ దే హ్యావ్ చేంజ్ ద థింగ్. సంజీవ్ సాన్యాల్ గారు ఒక ఇంటర్వ్యూ చూసాను మొన్న నేను, వేర్ హీ సెడ్ దట్ వీఆర్ చేంజింగ్ ద ప్యాటర్న్స్ ఫర్ ఏఐసిటీ, మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్. ఇంజనీరింగ్లో మన దగ్గర ఇప్పుడు ఏఐసిటీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట, దట్ ఎవ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలి. వీఆర్ నాట్ ఎ ప్రోడక్ట్ నేషన్. అదర్ డే మల్హోత్రా గారు హెచ్సిఎల్, హీ వాజ్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ, ఐ థింక్ ఇట్ వాస్ టు ఏఎన్ఐ స్మితా ప్రకాష్ అనుకుంటాను, అని అనేదే చెప్పారు. మన దగ్గర స్టూడెంట్స్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో సేమ్ ఓల్డ్ పాత కార్ తీసుకొని, రేసింగ్ కార్ మోడల్ వాళ్ళ కాలేజీలో వాడు ఉంటాయి, దాన్ని చూసి పెయింట్ కొట్టి ఇది కొత్తదని చెప్పి ప్రెస్ వాళ్ళు పిలిపిస్తారు, లేకుంటే ఒక రోబోటిక్ మిషన్ పెడతారు. సేమ్ థింగ్ రిపీట్స్. అదే టైంలో మొన్న
ఒక న్యూస్ మీరు వినుంటారు, బిట్స్ పిలానీలో 2 పిల్లలు స్టూడెంట్స్ ఒక డ్రోన్ డెవలప్ చేశారు 300 కిలోమీటర్స్ రేంజ్ లో. డిఫెన్స్ సిస్టమ్ వాడుకుంటోంది వాటిని. సో టుడే ఆర్మీ ఈజ్ యూజింగ్ దట్. స్టూడెంట్స్ వాళ్ళ హాస్టల్లో కూర్చొని తయారు చేశారు. నేను అందరు డ్రోన్ తయారు చేయాలని చెప్పట్లేదు నేను, కానీ లుక్ అట్ ద ఇంజనీటీ. వాళ్ళు అమ్మడానికి కూడా వాళ్ళు ఏం చేశారు, లింక్డ్ఇన్లో పెట్టారు. లింక్డ్ఇన్లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ని ట్యాగ్ చేశారు. వాళ్ళ సర్వింగ్ ఆఫీసర్స్కి చెప్పారు, వాళ్ళు వచ్చి చూశారు. చూసిన తర్వాత నచ్చిన తర్వాత దెన్ దే డిడ్ ఫీల్డ్ ట్రయల్స్, దెన్ ఇట్ వెంట్ ఇన్ టు ప్రొడక్షన్ వాళ్ళు అవుట్సోర్స్ చేసేసారు. మీరు నేను డిగ్రీ గురించి మాట్లాడలేదు, ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు ద ప్రొఫెషనల్ కోర్సెస్. ద ప్రాబ్లమ్ ఈస్ విపరీతంగా కాలేజ్లో ఓపెన్ చేసుకున్నారు వితౌట్ ఎనీ ఆస్పెక్ట్ ఆన్ క్వాలిటీ. మీ దగ్గర మంచి ఫ్యాకల్టీ లేకుంటే స్టూడెంట్స్ వచ్చి ఏం చేయలేరు. ఐ నో వన్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద ట్విన్ సిటీస్. మా ఫ్రెండ్స్ కొడుకు ఇద్దరు ఇన్ డిఫరెంట్ టైమ్ జోన్స్. ఒక ఆయన 10 సంవత్సరాల ముందు పాస్ అవుట్ అయ్యాను, ఇంకో ఆయన ఇప్పుడు 3 సంవత్సరాల ముందు పాస్ అవుట్ అయ్యాను. ఆయన చెప్తారంటే ఈ కాలేజ్లో లెక్చరర్ తెలుగులో వెళ్ళిపోతారంట. సడన్ హాఫ్ వే త్రూ ద క్లాస్ తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడడం మొదలు పెడతారంట. ఇట్స్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగులో మాట్లాడతారు. ఇప్పుడు దాంట్లో అందరు స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ, వెరీ విల్ బి ఫ్రమ్ అవుట్ సైడ్. వాళ్ళు పరేషాన్ అయిపోతున్నారు. సో నా దగ్గర వచ్చి చెప్పారు, అంకుల్ వీ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఏం చేయమంటారు? దెన్ ఐ స్పోక్ టు వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ సెడ్, బాస్ టెల్ యువర్ ప్రొఫెసర్స్ దట్. ఆయన ఏమంటారు, ఏం చేయలేము, లేరు. పాస్ అవుట్ తీసుకొని వాళ్ళు ఫైనల్ ఇయర్ పాస్ అయినా కానీ ఇమీడియట్ వాళ్ళు ఫ్యాకల్టీలో తీసుకుంటున్నారు. ఒక విండో డ్రెస్సింగ్ చేస్తారు, ఏఐసిటి వాళ్ళు వచ్చినప్పుడు విండో డ్రెస్సింగ్ చేస్తారు. ఈ AAA ర్యాంకింగ్ చూడండి, ప్లస్ ఇట్ ఈస్ అ మేజర్ ఫ్రాడ్, నంబర్ 1 ఫ్రాడ్ అది. వీళ్ళు వచ్చే టైంలో మెడికల్ కాలేజ్ కూడా అంతా మీరు చూసుంటారు, పేషెంట్స్ లేని పేషెంట్స్ పక్క ఊరి నుంచి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతారు. డాక్టర్ లేని చాలా మంది వైట్ కోట్ వేసి అక్కడ నిలబడిపిస్తారు. దిస్ ఇస్ దేర్ ఎంటైర్ రాట్ ఇస్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అట్ ద సేమ్ టైం అందరు అట్లా అని చెప్పట్లేదు, దెర్ ఆర్ మెనీ గుడ్ కాలేజెస్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు చెప్పిన లాంగ్వేజ్ యూజ్లెస్ కాలేజెస్లో వాళ్ళు కూడా బ్రాకెట్ అయిపోతున్నారు. ఆడిట్ చేస్తే ఇప్పుడు ఆడిట్ చేయమంటున్నారు స్టేట్ గవర్నమెంట్, వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకిస్తున్నారు. మేము ఏం ఆడిట్ చేస్తారు? ఆడిట్ చేస్తే నాకు తెలుసు, వాళ్ళు రాగానే ముందు చున్నం కొట్టేసి అన్ని క్లీన్ పెట్టేసి కొత్త డెస్క్లు పెట్టేసి అన్ని ల్యాబొరేటరీలు అన్ని ఎక్విప్మెంట్ పెట్టి లైబ్రరీలో బుక్లు పెట్టి షో ఆఫ్ చేస్తారు. ప్రాబ్లమ్ ఇస్ మీ అవుట్పుట్ ఏంటి? మీ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన మీ అలుమ్నై 20 సంవత్సరాల ముందు వెళ్ళిన అలుమ్నై, ఇప్పుడు వెళ్తున్న లాస్ట్ 2 years 5 years వెళ్తున్న అలుమ్నై క్వాలిటీ చూడండి, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి. చాలా యూ హ్యావ్ ఎ డాటర్ ఐ థింక్ ఆర్ సన్ హూవర్ ఇట్ ఇస్ ఇన్ కాలేజ్. చాలా మంది మన ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు అందరూ ఉంటారు. వాళ్ళు కూడా చదువుకున్నప్పుడు మీరు ఒక సిచ్యువేషన్కి వచ్చిన మీరు కూడా అదే పొజిషన్లో ఉంటారు. వీళ్ళకి ఎక్కడ పంపించాలి? ఆఫ్టర్ 10th 12th తర్వాత వాట్ నెక్స్ట్, ఆ వాట్ నెక్స్ట్ దగ్గర వచ్చి ఆగిపోతారు. ఎందుకంటే మన దగ్గర హర్డ్ మెంటాలిటీ ఉంది ఒకటి. అందరు ఇంజనీరింగ్ చేస్తారు, నేను కూడా ఇంజనీరింగ్ చేస్తాను. అందరు మెడిసిన్ చేస్తున్నారు, నేను కూడా మెడిసిన్ చేస్తున్నాను. ఇది ప్రాబ్లం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటని మనం ఎప్పుడు అడగం. పిల్లలకి డిజైన్లో ఇంట్రెస్ట్ ఉందా, మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉందా, ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉందా, సౌండ్ రికార్డింగ్లో ఇంట్రెస్ట్ ఉందా? వీ డోంట్ ఆస్క్ ఆ చిల్డ్రన్. జర్నలిజం చేస్తారా? నో. ఇంజనీరింగ్ చేయాలి, అది కూడా ఐటీ చేయాలి. మెకానికల్ వద్దు, సివిల్ వద్దు. సివిల్ అంటే అటు బయట నిలబడి పని చేపియాలి, అది ఇట్ ఇస్ టంగ్. ఈవెన్ మెకానికల్ కూడా అది అందరు ఇదే. ఎందుకంటే ద హర్డ్ మెంటాలిటీ. అండ్ పేరెంట్స్ తప్పు ఇది కూడా. దీంట్లో పేరెంట్స్ ఏం చూస్తారంటే, ఆ పక్కనోడు ఆ పిల్లోడు పోయింది కదా, వాడు చేసి ఇంజనీరింగ్ చేసి యూఎస్కి వెళ్ళిండు, మన కొడుకు కూడా పోవాలి, కూతురు కూడా పోవాలి. దట్స్ ఇట్. యూఎస్కి వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేస్తాడా, సూపర్ మార్కెట్లో పనిచేస్తాడా, ఏం లేదు. రీసెంట్గా మీరు చూసుంటారు H1B వీసా ఇష్యూ తర్వాత కూడా చాలా మట్టుకు మన దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలు దే ఆర్ నాట్ గుడ్ ఇనఫ్. కానీ సిస్టమ్ని మ్యానిపులేట్ చేశారు వాళ్ళు. అది కాలేజ్ నుంచే మొదలవుతుంది. కాలేజ్ నుంచే వాళ్ళని నేర్పిస్తున్నారు దట్ ఎవ్రీథింగ్ క్యాన్ బి అరేంజ్డ్, సబ్ కుచ్ చల్తా హై. మన దగ్గర ఒక యాటిట్యూడ్ ఉంది చూడండి, సబ్ కుచ్ చల్తా హై ఇండియాలో. సో సీరియస్ నౌ ద టైమ్ హస్ కమ్ ఫర్ చాలా సీరియస్ థాట్. మీ దగ్గర స్టేట్లో నాకు ఎన్ని కాలేజ్ నాకు తెలియదుగా, ఇంజనీరింగ్ ఉన్న దాన్ని 50% రెడ్యూస్ చేసేసారు స్ట్రేట్ అవే. చాలా కాలేజెస్లో స్టూడెంట్సే లేరు, ఎస్పెషల్లీ దోస్ ఆర్ అవుట్ ఆఫ్ ద సిటీ. ఎందుకంటే మన దగ్గర తెలుసు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి కానివ్వండి, మెదక్ మల్కాజిగిరి కానివ్వండి, ఇటువైపు విజయవాడ హైవే మీద కానివ్వండి, ఇక్కడ కాలేజెస్ అన్నీ ఉన్నాయి, ఇటు కీసరా వైపు. అందులో కూడా చాలా వరకు మష్రూమ్ లైక్ ఎనీథింగ్, అన్ని పౌల్ట్రీ ఫార్మ్స్, కోళ్ల ఫారాలను కూడా మార్చారు అనేటువంటి మాట విన్నాం మనం. నేను చూసాను, నాకు తెలిసిన చాలా మంది చేశారు అట్లాంటి పనులు. ఎందుకంటే వాడు పొలిటీషియన్, బిజినెస్ మెన్. అదే రాజశేఖర రెడ్డి చెప్పిండు రియంబర్స్మెంట్ ఇస్తా, పెట్టరా కాలేజ్ పెట్టు, ఒక 10 కోట్లు పెట్టి కట్టేసే.
దాని తర్వాత స్టూడెంట్స్ ఫ్యాకల్టీని తెచ్చుకుందాం, ఐఐటి రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఆయన ఒక వారం వచ్చి పనిచేసిపోతాడు, ఆయన వీళ్ళు బోర్డు పెడతారు రిటైర్డ్ ఐఐటి ప్రొఫెసర్. కానీ మీ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పిహెచ్డి చేశారు, ఎంతమంది రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారు, ఎంతమంది సైంటిఫిక్ పేపర్స్ కాన్ఫరెన్సెస్లో వెళ్ళి ప్రజెంట్ చేస్తున్నారు, ఎక్కడా లేదు. అండ్ దిస్ ఇస్ ఫైనలీ షోయింగ్ అప్ నౌ. అండ్ వన్ వే నేను చెప్తున్నానండి, ఈ స్ట్రైక్ మంచిదే, ఎందుకంటే హిందీలో అంటారు దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాయేగా అని. మంచి కాలేజెస్కి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి రీఎంబర్స్ మీద కూడా వాళ్ళు బతకరు, దే విల్ గెట్ గుడ్ ఫండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కవిత గారు మీరు చూసుంటారు ఐఐటీస్లో నందన్ నీలకేని ఇలాంటి వాళ్ళు చాలా మంది దే హ్యావ్ ఫండింగ్ ద కాలేజ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్. హాస్టల్స్కి డబ్బులు ఇచ్చారు కంప్లీట్ రీమోడల్ చేయడానికి, కాకుండా దే ఆర్ సెటింగ్ అప్ చైర్స్. మన దగ్గర ఐఎస్బిలో కూడా చూసుంటారు, మీరు ఐఐటీలో చూసుంటారు, దే సెట్ అప్ చైర్ ఫర్ ఫ్యాకల్టీ ఫర్ సంథింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్, ఫండింగ్ ఇస్తారు, దానికి ఎన్ని కోట్లు ఇస్తారు వాళ్ళు. అప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఎవాల్వ్ అవుతుంది దాని చుట్టూ. మన దగ్గర ఈ కాలేజెస్ నుంచి వెళ్ళిన అలుమ్నై వాళ్ళు ఫండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లాంటివి చాలా మంది యూఎస్లో ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, యూరోప్లో ఉండొచ్చు, దే షుడ్ ఫండ్ ఇట్. సిఎస్ఆర్ యాక్టివిటీ ఉంది, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఉంది, చాలా ఉన్నాయి. చాలా ఇప్పుడు నేను చదువుకుంది ప్యూర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను, మోడల్ హై స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ, దాని తర్వాత రైల్వే డిగ్రీ కాలేజ్. ఐఎమ్ నాట్ హ్యావింగ్ గ్రేట్ ఏదో పెద్ద కాలేజ్ నిజాం కాలేజ్కి వెళ్ళి ఏం లేదు, హెచ్పిఎస్లో చదవలేదు, నార్మల్ మోడల్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అది ఉస్మానియా యూనివర్సిటీ. ఇట్లాంటి పరిస్థితి కూడా పిల్లలు బయటకు రావచ్చు, మంచి పిల్లలు వస్తారు. అంటే దెర్ ఇస్ నో, ఎవరిని నేను తప్పు పట్టట్లేదు సిస్టంలో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఈ చెప్పినట్ల కంప్లీట్గా క్వాంటిటీ మీద వెళ్ళిపోయాం. 165,000 వెన్ ఐ వాజ్, నాకు గుర్తుంది ఇప్పుడు కూడా 10 సంవత్సరాల ముందు ఒక సర్వే చేసినప్పుడు అప్పుడు ఉండే 180,000 మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ నుంచి పాస్ అవుట్ అవుతారు తెలంగాణలో. దాంట్లో ఎంతమందికి ఉద్యోగం వస్తుంది చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ ఎందుకు తయారైందని చెప్పండి, బికాస్ ద కాలేజెస్ ఫెయిల్డ్. అక్కడ మీరు వెళ్ళి చూడండి ఎంతమంది పిల్లలు అక్కడ వెళ్ళి షార్ట్ టర్మ్ కోర్సెస్ చేస్తారు, 3 వారాలు 6 వారాలు, 1 నెల 2 నెలలు 6 నెలలు కోర్సెస్ చేస్తారు. బికాస్ ద ఫ్యాకల్టీ, ద కాలేజెస్ సిలబస్ ఇస్ నాట్ చేంజ్డ్. దాంట్లో ఏఐసిటీ తప్పు ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ తప్పు ఉంది, జేఎన్టీ తప్పు. వీళ్ళెవ్వరూ అఫిలియేషన్ టైంలోనే అప్పుడు చూడరు వీళ్ళకి ఏం కెపాసిటీ ఉంది, ఫ్యాకల్టీ ట్రాక్ చేయరు. మీరు వినుంటారు స్టూడెంట్ అడ్మిషన్ టైం నుంచే వీళ్ళు టార్గెట్ చేస్తున్న ఏంటంటే స్టూడెంట్స్ ని ఒక గ్రూప్ గా చేసుకుంటారు, వీళ్ళు వాళ్ళని షోకేస్ చేస్తారు. చూడండి వాళ్ళకు 36 lakhs ప్యాకేజెస్ వచ్చింది, వాళ్ళకి 48 lakh ప్యాకేజెస్ వచ్చింది. దట్ ఈస్ అగైన్ వన్ బిగ్ ఫ్రాడ్. అందులో 100% ప్లేస్మెంట్ అనేవి యాడ్స్ ఉంటాయి. నేను అడుగుతాను, ఐ ఛాలెంజ్, నేను ప్రతాప్ రెడ్డి గారి పేరు మళ్ళీ తీసుకుంటాను, ఎందుకంటే ఐ ఛాలెంజ్. ధృవ కాలేజ్ కూడా చేసిన పని నేను ఇది. 1 year బిలీజర్ కవిత గారు వీ టుక్ అ డిసిషన్. ఐ సెడ్ మీరు టేక్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ కాలేజెస్ ఇన్ ట్విన్ సిటీస్, నిజామ్స్ ఉండొచ్చు, సెయింట్ ఫ్రాన్సిస్ ఉండొచ్చు, విలా మేరీ ఉండొచ్చు, ఏదైనా మంచి కాలేజ్, భవన్స్ ఉండొచ్చు, ఎక్కడ నుంచి యూ టేక్ ద బెస్ట్ ఆఫ్ ద లాట్, నో ఫీజ్ ఫర్ దట్. ఫీజు కడితే మంచిది, మీ కెపాసిటీలో కూడా కట్టకండి. యూ వోంట్ బిలీవ్ ఆ ఇయర్లో ఇచ్చిన అవుట్పుట్ పరిగెత్తుకుంటూ వచ్చారు కంపెనీలు తీసుకోవడానికి ఆ పిల్లల్ని. ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు చూసుకున్నారు. ఇది ప్రాబ్లం అక్కడ వస్తుంది. వీళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, వెన్ ఐ వాజ్ రిక్రూటింగ్ ఫ్రమ్ కాలేజెస్, మీరు ఏం చేశారు ఇంటర్న్షిప్ అంటే, సార్ కోకోకోలా కంపెనీ మమ్మల్ని ఎంతమంది కోకోకోలా దాగుతారని చూడమని చెప్పారు సార్, 1 నెల ట్విన్ సిటీస్లో. మేము అందరి దగ్గర మీరు కోకోకోలా దాగుతారా, పెప్సీ దాగుతారా, థమ్స్ అప్ దాగుతారా టిక్ చేసుకున్నాం. మార్కెటింగ్ అఫైర్స్ అవుతాయి. దట్ ఈస్ నాట్ ఇంటర్న్షిప్. యూ హ్యావ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ. సేల్స్ లో పని చేయాలంటే ఊరు తిరిగి అమ్మాలి. ఐ బీన్ ఇన్ సేల్స్, నాకు తెలిసి ఇట్స్ వెరీ టఫ్ ఫీల్డ్, కానీ చేయరు. ఈ స్ట్రైక్ అనేది ఇట్స్ ఓన్లీ బహుశా రేపు గవర్నమెంట్ అంటారు మేము 5,000 కోట్లు ఇచ్చేస్తామంటే ఇచ్చేసి ఫినిష్ చేసి ఏదో ట్రస్ట్ పెడుతున్నారు అంటున్నారు, ఆ ట్రస్ట్ నుంచి ఫండ్స్ అలొకేట్ చేస్తా అంటున్నారు, మినిస్టర్స్ మాట్లాడుతున్నారు, అంతా ఓకే. బట్ దిస్ ఈస్ ఓన్లీ బ్యాండెడ్ సొల్యూషన్. మనకు బ్యాండెడ్ కాదు, మనకు సర్జరీ కావాలి, అండ్ దట్ టు డీప్ సర్జరీ. ఎందుకంటే సిస్టమ్ హ్యాస్ టు గెట్ క్లీన్డ్ అప్. దాంట్లో ఫస్ట్ మీరు క్లోజ్ డౌన్ ఆల్ ద ఇన్ఎఫెక్టివ్ ఇన్ఎఫిషియెంట్ కాలేజెస్. దాంట్లో గవర్నమెంట్ ఆడిట్ ఉండాలి, బట్ గవర్నమెంట్ డైరెక్ట్ ఆడిట్ చేయకుండా మంచి, ఇప్పుడు తిరుపతిరావు గారు లాంటి రిటైర్డ్ వీసీ నుంచి, మన ఉస్మానియా నుంచి అట్లాంటి చాలా మంది ఉన్నారు మీద, వాళ్ళని పెట్టి ఒక కమిటీని పెట్టి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. దే షుడ్ ఆస్క్, లుక్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్, లుక్ ఎట్ ద ఫ్యాకల్టీ, లుక్ ఎట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. బస్సులు తిరగడం ఒకటే కాదు, బట్ వాట్ ఈస్ యువర్ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్. మీ స్టూడెంట్స్ 5 years తర్వాత ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు?
దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు తెలంగాణ ఒకటే కాదు, పీపుల్ విల్ థింక్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ ఎండమిక్ టు తెలంగాణ, కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రీఎంబర్స్మెంట్ ఇక్కడే స్టార్ట్ అయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. నాకు ఆంధ్ర వైపు ఏం జరుగుతుందో నాకు అబ్సల్యూట్లీ నో ఐడియా, కానీ తెలంగాణ వైపు తెలిసేందుకు మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పేసి. పేరెంట్స్ ఆలోచించాలి, స్టూడెంట్స్ ఆలోచించాలి, కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆలోచించాలి. మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ షుడ్ బి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. మీకు ఒక బ్రాండ్ నేమ్ ఉంటే మీకు బెస్ట్ స్టూడెంట్స్ వస్తారు మీ దగ్గర. లేకుంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, గన్నేక రస్ కాన్సెప్ట్ అంటాను నేను. అది అంటే మీ చెరుకు రసం కోసం మీరు మంచి చెరుకు ఉంటే మీకు మంచి రసం వస్తుంది బయట, కానీ అసలు చెరుకు అసలు క్వాలిటీ లేకుంటే మీ దాంట్లో నిమ్మకాయ అద్రక్ అన్ని పెడితే కూడా యువర్ క్వాలిటీ విల్ నాట్ బి గుడ్. సో ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. దానికోసం మీరు చూడండి, ఐఏఎంలో వెళ్ళే స్టూడెంట్స్ని ఎక్కువ చేయక్కర్లేదు, వాళ్ళు ఎక్కువ ట్రైనింగ్ అక్కర్లేదు వాళ్ళకి. ఫ్యాకల్టీ ఈజ్ గ్రేట్ అక్కడ, వాళ్ళు కొంచెం మసాలా వేసి కొంచెం తడకా కొట్టేస్తే దే ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, అవుట్పుట్ వచ్చేస్తారు వాళ్ళు. దే విల్ గెట్ ప్లేస్మెంట్ 1 crore 2 crores 3 crores ప్లేస్మెంట్ వస్తుంది వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో కన్సల్టెన్సీ కంపెనీస్లో. మన దగ్గర ఉన్న ఎంబీఏ కాలేజ్ ఎందుకు చేయలేకపోతున్నారు? అందరూ నేను చేస్తున్నాను ప్లేస్మెంట్ చేసి ఏం చేస్తారంటే వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్లో పెడతారు కొంతమంది, సేల్స్లో. ఇట్స్ అ టఫెస్ట్ జాబ్. 6 months లేటర్ రోడ్ మీద కలుస్తాడు, ఏమైందిరా అంటే సార్ కావట్లేదు సార్, టార్గెట్ మీట్ చేయలేకపోతున్నాను సార్, రిజైన్ చేసేసాను సార్ అంటే. కానీ కాలేజ్లో ఏం చూపిస్తారు? 100% ప్లేస్మెంట్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, పెద్ద పెద్ద రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్ కానివ్వండి, ఈవెన్ ఐఐటి రిటైర్డ్ డైరెక్టర్స్, వాళ్ళందరినీ పిలిపించి దర్ హ్యాస్ టు బి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. మీరు అనుకోండి కవిత గారు, రేపు 100 ఐఐఎంలు ఓపెన్ చేస్తే స్టాండర్డ్ ఎక్కడ పోతుందండి? ఇప్పుడు ఐఐటికి అదే ప్రాబ్లం అవుతుంది. కొత్త కొత్త ఐఐటీలో దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ ఫ్యాకల్టీ. ఐఐఎం మద్రాస్ కానివ్వండి, ఐఐఎం ముంబై కానివ్వండి, అట్లాంటి ప్లేసెస్తో ప్రాబ్లం లేదు. ఐఐఎం బాంబే లాంటి ప్లేస్లో దే హ్యావ్ నో, ఐఐటి ఖరగ్పూర్ దే హ్యావ్ నో ఇష్యూస్. కొత్త కొత్తగా వస్తున్న ఐఐఎంస్, మీరు 50 ఐఐఎం రేపు ఐఐటీలో ఓపెన్ చేస్తే ద స్టాండర్డ్ విల్ కమ్ డౌన్. ఒక కట్ ఆఫ్ ఉండాలి దానికి. ఇప్పుడు సిఏ చూడండి, చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామ్లో కొంతమంది రాసి 10 సంవత్సరాల తర్వాత పాస్ అవుతారు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళు చూస్తారు ఇండస్ట్రీలో ఎంతమంది సిఏ కావాలి. ఓకే, వీ నీడ్ 500 more people దిస్ ఇయర్. ఇన్ని కంపెనీలు ఓపెన్ అవుతున్నాయి, ఇన్ని బ్యాంక్ ఆడిట్స్ ఉంటుంది, ఇన్ని కంపెనీ దాంట్లో ప్రొఫెషనల్గా పనిచేసే కన్సల్టెన్సీ కంపెనీ అన్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈఎన్వై కానివ్వండి, మెకిన్సీ కానివ్వండి, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ ఎక్కడ పని చేయబోతుంది, దే డిసైడ్ అ నంబర్. బేస్డ్ ఆన్ దట్ అంతమందినే పాస్ చేస్తారు. సో దట్ వాళ్ళ స్టూడెంట్స్ ఎప్పుడు అన్ఎంప్లాయిడ్గా ఉండరు. సిఏ పాస్ చేసిన ఒక్కడు కూడా రోడ్ మీద తిరగట్లేదు, ఉద్యోగం లేదని చెప్పేసి. కానీ మన దగ్గర గ్రాడ్యుయేషన్ చేసిన ఎంతమంది స్టూడెంట్స్ చూడండి. ప్రాబ్లం అక్కడ స్కిల్ బేస్ చేయట్లేదు. మనం స్కిల్ బేస్ చేసి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని మొత్తం మార్చేసేయండి, అప్పుడు యువర్ గ్రాడ్యుయేషన్ ఇంప్రూవ్. ఇంజనీరింగ్ మనం డీటెయిల్గా మాట్లాడాం. ఫార్మసీ అగైన్ ఇస్ అ ప్రాబ్లం. ఎందుకంటే నేను చదువుకుంటున్నప్పుడు కూడా నాకు గుర్తుంది, ఫార్మసీలో చాలా తక్కువ కాలేజెస్ ఉండే ట్విన్ సిటీస్లో. ఇన్ఫ్యాక్ట్ నేను వెన్ ఐ రోట్ మై ఎంట్రన్స్ ఫర్ ఇంజనీరింగ్ కదా, ఆర్కిటెక్చర్కి రాశాను నేను. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1979 రాసినప్పుడు నాకు 34th ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఒకటే కాలేజ్ ఉండే, జేఎన్టీయూ, నో ప్రైవేట్ కాలేజ్. ఇప్పుడు చూడండి ఎన్ని ఆర్కిటెక్చర్ కాలేజెస్ వచ్చినాయి చూడండి. యూ షుడ్ మెయింటైన్ ద స్టాండర్డ్. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కావాలంటే ఓపెన్ చేసుకున్నారు, ద ఎంటైర్ క్వాలిటీ హస్ ఫాలోన్ డౌన్. హర్డ్ మెంటాలిటీ. ఒకడు ఓపెన్ చేసిండు బాగా చదివి, అందరు అట్లనే ఉంటుంది. గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది, అందరు గ్రానైట్లు దుంకారు, మునిగిపోయారు. ఫ్లారికల్చర్ అన్నారు, 30 కంపెనీలు ఓపెన్ చేశారు, అది ఇప్పుడు ఒక్క కంపెనీ కూడా లేదు ఫ్లారికల్చర్. ది సేమ్ థింగ్ ఇస్ దేర్ ఇన్ బిజినెస్ ఆల్సో. మన దగ్గర ఎడ్యుకేషన్ని ఒక బిజినెస్గా చేసుకున్నారు. అది స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతుంది. జెన్యున్ ఎడ్యుకేషన్ నడిపిస్తున్న స్కూల్ ఎన్ని ఉందంటే మీకు కెన్ కౌంట్ ఆన్ యువర్ ఫింగర్స్. ఒక సెంట్ ఆన్స్ బ్రాండ్ కానివ్వండి, ఒక సెయింట్ ఫ్రాన్సిస్ బ్రాండ్ కానీ, ఒక భవన్స్ బ్రాండ్ కానివ్వండి, చూడండి దే హ్యావ్ క్రియేటెడ్ దట్ బ్రాండ్. చిన్మయ విద్యాలయ కానివ్వండి, వాళ్ళ బ్రాండ్ క్రియేట్ చేశారు బికాజ్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నారు వాళ్ళు. కానీ మన దగ్గర మూమెంట్ ఎడ్యుకేషన్ బికమ్స్ అ బిజినెస్, దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అన్ని కొలాప్స్ అయిపోతాయి, విన్ విన్ సిచ్యువేషన్ అనేది మిస్ అవుతుంది అక్కడ. ఇప్పుడు చూస్తున్నారు మీరు ద ప్రాబ్లం. బాధ అనిపిస్తుంది, ఎందుకంటే పాపం వీళ్ళు ఎక్కడికి వెళ్తారు పిల్లలు? వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మేము ఇన్ని లక్షలు ఖర్చు చేసి వాళ్ళని చదివిపించినాం, కాలేజ్ ఏమో బంద్ పడింది. ఇప్పుడు న్యాచురల్లీ 6 months ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది, లేకుంటే హాలిడేస్ కట్ డౌన్ చేసి సిలబస్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో మీరు యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. అన్ని కాలేజ్ మేనేజ్మెంట్ కూర్చేసి, సరే బాబు 100 కాలేజ్ అక్కర్లేదు, మనకి 50 కాలేజీలు చాలు, వీళ్ళు కట్ డౌన్ కాలేజెస్, స్టూడెంట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిగతా కాలేజెస్కి. డూ దాట్.
మీద ఇప్పుడు కూడా అదే ఉంటున్నాను. మెడిసిన్ చూడండి, ఇప్పుడు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీకు ఒక స్పెషలైజేషన్ కావాలంటే 14 సీట్లు 16 సీట్లు ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. వెరీ టఫ్. ఇప్పుడు కొన్ని సీట్లు పెరిగింది అనుకోండి, యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ అన్నమాట. సో దట్ దేర్ బి డిమాండ్. అదే టైంలో రేపు కాదు ఒక 500 పోస్ట్ గ్రాడ్యుయేట్ పెడదాం అంటే ఫ్యాకల్టీ ఇక్కడ వాళ్ళు నేర్పేది దట్స్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్. అది పీజీ చేస్తున్నప్పుడు మెడిసిన్లో డిఎన్బి చేస్తారా లేకుంటే దే డూ ఎండి డైరెక్ట్లీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీ షుడ్ లుక్ ఎట్ ఐఐఎమ్స్, ఐఐటీస్, బిట్స్ పిలాని ఇలాంటి స్టాండర్డ్ చూసి వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఎక్సలెన్స్ తీసుకొస్తున్నారు. అదే లేకుంటే ఇంకో పని చేయొచ్చు. ఐఐటీస్ మెడ్రాస్ షుడ్ టేక్ కాలేజెస్ అండర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి హైదరాబాద్ కండెల్ ఉంది. ఐఐటి హైదరాబాద్ ఒక 10 ఇంజనీరింగ్ కాలేజెస్ని మెంటర్ చేయాల్సి వస్తుంది. లెట్ దెమ్ టేక్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. అట్లనే సేమ్ థింగ్ గోస్ ఫర్ అదర్ థింగ్స్ ఆల్సో. బిట్స్ పిలాని షుడ్ టేక్ 10 కాలేజెస్ ఇన్ తెలంగాణ అండర్ దర్ బెల్ట్. వాళ్ళ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, వాళ్ళది కంటెంట్ ఇంప్రూవ్ చేయడం, వాళ్ళ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయడం. అది చేయకుంటే ఆన్ దర్ ఓన్ ఏం చేయలేరు. దట్ ఇస్ ద ప్రాబ్లం. Yes, sir. Thank you so much. Thank you very much.